గుడ్ మార్నింగ్ ఇంటర్నెట్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యు ఆర్ వాచింగ్ వేర్ ఆన్ రైడర్. సో ఈరోజు అమీర్పేట్కి వెళ్తున్నా. ఎట్లయినా వెళ్తున్నా కదా, అట్లనే ఒక వ్లాగ్ చేసుకుంటూ వెళ్తే ఒక రెండు పనులు ఒకటేసారి తీరిపోతాయి కానీ. సో ఐఎమ్ డూయింగ్ ఏ వ్లాగ్. సో ఫ్రెండ్ని పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. నాకు తెలిసి క్లారిటీగానే వినబడుతుందేమో అనుకుంటున్నాను నేనైతే. పా ఇక్కడ అమీర్పేటలో చిన్న పని ఉంటే సో అయిపోయింది. ఎందుకంటే వచ్చేటప్పుడు కొంచెం ట్రబుల్ ఇచ్చుండే గోప్రో, సో అది రికార్డ్ కాలేదు. సో అందుకని మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిన వ్లాగ్. ఈరోజు వచ్చేసి డేట్ 6th December. సో మనము ఒక ఫ్యూ డేస్లో వెళ్ళిపోతున్నాము. ఒక 3-4 డేసే ఉంది అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు అంతగానం అసలుకి ఇప్పుడైతే ఇంకా లిటరల్గా ఎట్లా అనిపిస్తుంది, అసలుకి వెళ్ళాలని కూడా లేదు అసలుకి ఇప్పటికి కూడా. అండ్ లిటరల్గా ఇప్పుడు ఎట్లనో లో ఫీలింగ్ వస్తుంది, ఎట్లనో మంచి అనిపిస్తలేదు యాక్చువల్గా. ఇక్కడ ఉంటే అన్నీ మంచిగా ఉంటుండే, బైక్ ఉంటుండే, మంచిగా తిరుగుతుండే. అక్కడికి వెళ్ళినాక ఏమవుతుందో తెలియదు. సో ఈ బైక్ని అయితే చాలా మిస్ అవుతున్నా. ఇంకోటి ఏంటంటే ఈ బైక్ ద్వారానే నేను యాక్చువల్గా యూట్యూబ్ స్టార్ట్ చేసింది. యాక్చువల్గా ముందు ఇంకొక R15 ఉండే, దాని నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, వీలు కాలేదు. అండ్ ఈ బైక్ నుంచే ఈ జర్నీ స్టార్ట్ చేసిండే. సో మళ్ళీ ఈ బైక్ మీద మళ్ళీ ఇక్కడతో ఈరోజు ఎండ్ అవుతుందంటే సో ఎట్లా అనిపిస్తుంది. అండ్ యాక్చువల్గా ఈ బైక్ని అయితే ఏం అమ్మను ఫర్ షూర్. ఇదైతే ఈ బైక్ని అయితే ఏం అమ్మను, ఎందుకంటే ఇంట్లోనే ఉంటుంది. మళ్ళీ ఒక మేబీ ఎన్ని డేస్ పడుతుందో, ఎన్ని ఇయర్స్ పడుతుందో, అప్పుడు మళ్ళీ తీయొచ్చు. ఇది ఇంట్లోనే ఉండొచ్చు. అప్పుడప్పుడు డాడ్ అయినా తీస్తూ ఉంటాడేమో కానీ, కాకపోతే ఈ బైక్ అయితే అమ్మనీకి లేదు, అమ్మను. అండ్ ఇంకోటి ఏంటంటే, అండ్ యాక్చువల్గా ప్రీవియస్ బైక్స్ మీదనైతే యాక్చువల్గా నాకు యాక్సిడెంట్స్ అయ్యుండే. ఆ ముందు బైక్ మీద కూడా కింద పడి ఉండే. సో ఈ బైక్ మీదనైతే ఒక్కసారి కూడా కింద పడలేదు. ఈ బైక్ని ఒక్కసారి కూడా కింద పడలేదు. ఈ బైక్ ఒక్క స్క్రాచ్ కూడా రాలేదు, ఒక్క స్క్రాచ్ కూడా కాలేదు. అండ్ ఈ బైక్ మీదనే ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ చేయడం ఈ బైక్ మీదనే అయింది. నేను టాప్ అండ్ 158 ఈ బైక్ మీదనే వెళ్ళిన. ముందు బైక్ ప్రీవియస్ బైక్ మీద కూడా అంతగానో వెళ్ళలేదు. అంటే ఫాలోవర్స్ని, యూట్యూబ్ని ఈ బైక్ తెచ్చిచ్చింది. సో ఈ బైక్ని అయితే ఇప్పటికీ అసలు ఆల్మోస్ట్ అయితే నేను అమ్మనని చెప్తున్నా, అమ్మను. R15 155cc 155 సెగ్మెంట్ కాకుండా 200 సెగ్మెంట్లో కూడా తీసుకుంటే నన్ను అడితేనైతే బెస్ట్ బైక్ ఇదే. ఎందుకంటే అన్నీ కంపేర్ చేసుకోవాలి, ఓన్లీ స్పీడ్ అనే కాకుండా అన్నీ కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మైలేజ్లో చూస్తే కూడా ఈ మైలేజ్లో కూడా ఎక్కువ ఇస్తుంది ఈ బైక్. ఆల్మోస్ట్ మనకి 50 ఇస్తుంది, అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ పోతే 50 ఇస్తుంది. అది కంపల్సరీగా ఇస్తుంది. ట్రాఫిక్లో నడుపుతున్న అయితే 45 కన్ఫర్మ్ ఇస్తుంది. ఏ బైక్ ఇవ్వదు 155 సెగ్మెంట్లో, ఏ బైక్ ఇవ్వదు. యమహాలో MT ఇస్తుంది మళ్ళీ. అంటే ఇంత 155cc. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీని టాప్ ఎండ్ కూడా చాలా బాగుంటుంది. వెన్ కంపేర్ టు 200cc తోటి కంపేర్ చేస్తే దీని టాప్ ఎండ్ కూడా మంచిగా పర్ఫెక్ట్ ఉంటుంది. ఎట్లరా రైటా ఇట్లా పోదామా. ఇంకోటి ఏంటంటే లుక్స్ కూడా టాప్ నాచ్ ఉంటుంది ఈ బైక్లోనైతే. నాకు ఈ బైక్లో ఈ కలరే మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇంకో బ్లూ కలర్ కూడా బాగానే ఉంటుంది, కానీ నాకు పర్సనల్గానైతే నాకు ఈ కలరే నచ్చుతుండే. సో నేనైతే చాలా మిస్ అవుతున్నా, ఈ బైక్ని అయితే మిస్ అవుతున్నా. అండ్ ఇంకోటి మోటో వ్లాగింగ్ కూడా మేబీ అక్కడ స్టార్ట్ చేస్తున్నా లేదా కూడా తెలీదు. అంటే ఆల్మోస్ట్ అయితే స్టార్ట్ చేద్దామని చూస్తున్నా. అక్కడ సిచ్యువేషన్స్ బట్టి నేను స్టార్ట్ చేసినా చేయనా అప్పుడు తెలుస్తుంది. ఈ బైక్ గురించి మొత్తం ఇన్ డీటెయిల్ వీడియో కావాలి అని అనుకుంటే ప్రోస్ కాన్స్ కూడా నేను ఆ వీడియో తీసిన ఈ బైక్ది. చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇన్ డీటెయిల్ చెప్పిన ప్రైస్, లుక్స్ ప్రతి ఒక్కటి చెప్పుండే ఈ బైక్ గురించి. ఎక్కడికైనా నేను ఈ బైక్ మీద వెళ్దాం అనుకున్నా, ఒకవేళ ప్లాన్ చేస్తే దూరం వెళ్ళిన ట్రిప్ అయితే కొంచెం మేబీ ఫ్యూచర్లో బ్యాక్ పెయిన్ అయితే వస్తుండొచ్చు ఈ బైక్ మీదనైతే, ఈ బైక్ ఎక్కువ రోజులు వాడితే. సో ఈ వీడియో వచ్చేసి నేను ఇప్పుడే అప్లోడ్ చేయను నాకు తెలిసి.
ఇది కూడా ఈ వీడియో కూడా కొంచెం టైం పడుతుంది, కొంచెం టైం తీసుకొని అప్లోడ్ చేశాను ఈ వీడియో. ఈ బైక్ని కొంచెం మిస్ అవుతున్నా కాబట్టి నేను మళ్ళీ ఈ వీడియో తీస్తున్నా. అండ్ ఇదే లాస్ట్ వీడియో కావచ్చు ఈ బైక్ మీద. మేబీ ఒకవేళ టైం ఉంటే నెక్స్ట్ వీడియో కూడా తీస్తాను, అది కంపల్సరీ ఏమో తెలియదు. ఇప్పుడు వీడియోస్ చేద్దాము అని అనుకుంటున్నా కానీ కుదురుతలేదు, ఎందుకంటే ఆ వర్క్ ఈ వర్క్ ఉండే. సో అందుకనే వీడియోస్ ఎక్స్ట్రా చేయలేకపోతున్నా. అయినా కూడా వీలు చేసుకొని మరీ 2-3 వీడియోలు ఇప్పుడైతే చేస్తున్నాను. ఇన్ బిట్వీన్ 2-3 వీడియోలు ఇప్పుడు వీలు కాకపోయినా ఒక 2-3 వీడియోలు తీసి పెట్టుకున్నా అండ్ ఎడిట్ కూడా చేసిన. సో అవి కొన్ని రోజులు పడుతుంది అప్లోడ్ చేయడానికి. ఇంకా ఇదే లాస్ట్ వీడియో అని మేబీ తెలీదు, మేబీ ఇంకొక వీడియో వస్తే రావచ్చు, లేకపోతే లేదు. కంపల్సరీ అయితే కాదు, నా దగ్గర మెమొరీ కూడా ఫుల్ అయిపోయింది. సో స్టోరేజ్ లేకుండే. రోల్స్ రాయిస్ సింబల్ పెట్టింది ముందట. ఇక్కడ సైడ్ వెళ్తేనైతే అబ్బా చేతులు అయితే మస్తు ఘోరంగా వస్తాయి. మా సైడ్ ఉన్నంత పీస్ఫుల్ ఉండదు ఈ రోడ్లు, మొత్తం ట్రాఫికే ఉంటుంది మొత్తం. ఇక్కడ సైడ్ ఎల్బినార్ నుంచి ఈతల మొత్తం ట్రాఫికే, రోడ్లు కూడా అట్లా సడన్గా. మా సైడ్ మొత్తం మంచిగా క్లీన్గా అయిపోయింది, కానీ ఇంత ట్రాఫిక్ అయితే అమ్మా ఇటు సైడ్ రావాలంటేనే భయం అవుతుంది. యాక్చువల్ ఒక వర్క్తో ఉంటే ఇప్పుడు వ్లాగ్ అయిపోతుంది, కానీ ఇప్పుడు తీసేసిన. లేకపోతే అసలు టైం ఉంటే నేను ఇటు సైడ్ వచ్చేసి వ్లాగ్ అయిపోతుండే, నేను అటు సైడ్ వెళ్తుండే. మార్నింగ్ వచ్చేటప్పుడు అయితే యాక్చువల్ నేను ఎంతో పిచ్చోన్ లెక్క మాట్లాడుతూనే ఉన్నా. అసలు నాకు కూడా తెలీదు అది రికార్డ్ అవుతుందా అవుతలేదా కూడా చూసుకోలేదు, కానీ మొత్తం మాట్లాడుకుంటూనే వచ్చిన. బాబా ప్రతి సిగ్నల్ దగ్గర ఆగవలసి వస్తుంది. ఇది మంచిగా ఉంటుంది బైక్ అయితే ఎక్స్పల్స్. ఇప్పుడు వచ్చింది అసలుకి గ్రౌండ్ క్లియరెన్స్ మంచిగా ఉంది ఈ ఎక్స్పల్స్. అండ్ ఇంకోటి టైర్స్ కూడా మంచిగా వచ్చిండే, నేను చూసిన మొన్న. అండ్ మనకి కాళ్ళు అంతా అందవు ఇప్పుడు వచ్చిన కొత్త ఎక్స్పల్స్కి. అంటే 6 ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ అందుతుంది, కానీ నేను 6 లేను, నాకైతే అందలేదు. కొంచెం హైట్ ఉంటుంది, చాలా హైట్ ఉంటుంది ఇది. కాకపోతే బండి ఆఫ్ రోడింగ్కి అయితే పర్ఫెక్ట్ బైక్ ఇది. డర్ట్ బైక్లా కూడా వాడుకోవచ్చు ఈ బైక్ అయితే మంచిగా. ఇట్లా ఒక 2-3 బైక్స్ ఉండాలి మన కాడ. ఒకటి స్పోర్ట్స్, ఒక టూరర్, డర్ట్ బైక్ అంటే అడ్వెంచర్ ఉన్నా చాలు. డర్ట్ బైక్ ఎందుకు అంటే నాకు బ్యాక్ లావలేదు. సో హెల్మెట్ అనేది ముందుకు వస్తూ ఉంది, అంటే పైకి అనవలసి వస్తూ ఉంది. సో బ్యాలక్ లాగా లేకపోతే ఇదే టైట్ ఉండదు. సో ఈ గోప్రో అయితే తీసుకొని వెళ్తా, ఈ గోప్రో మైక్ సెట్ మొత్తం తీసుకొని వెళ్ళిపోతా. ఒక హెల్మెట్ ఒకటే తీసుకొని పోవాలా కరెక్ట్గా తెలియదు, సో అందుకే తీసుకొని వెళ్తలేను ఇప్పుడైతే. లేకపోతే ఎప్పుడో యాక్జర్ ఆర్డర్ చేసుకొని నాతో పాటు తీసుకోబోతుండే. కాకపోతే షార్ట్స్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటుంది, షార్ట్స్ అయితే కంపల్సరీ పెడదాం అనుకుంటున్నా. అప్పుడు ప్రీవియస్గా నేను షార్ట్స్ అంతా కాన్సన్ట్రేట్ చేయలేదు, ఇప్పుడైతే చేస్తాను. ఎందుకంటే మేబీ సో ఛానల్ అయినా రీచ్లో ఉంటుంది కదా, సో తర్వాత మళ్ళీ వ్లాగ్స్ చేయొచ్చు బైక్ కొన్నాక. మేబీ కొంటానా ఏమో ఇక తెలియాలి, ఇక ఏమో కొంటాను. ఇక్కడ ఫ్రీగా తిరిగినంత అంత తిరగలేము, అక్కడ స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి ఆడనైతే. ఒక మినిమం స్పీడ్ మెయింటైన్ చేసుకుంటా అన్నీ చేసుకుంటే వేయాలి, ఏదో కథలు పడితే కథమే. ఇంకోటి నాకు మంచిగా అనిపించేది ఒకటే మెయిన్గానైతే, మేబీ జాబ్ ఇదంతా ఇవన్నీ పక్కన పెడితే నాకు ఒకటైతే మంచిగా అనిపిస్తుంది. మేబీ అక్కడ రెంటల్ తీసుకుంటే మంచి కార్స్ నడపవచ్చు, అదొకటి ఉంది. మనకు ఒక డ్రీమ్ ఉంటుంది కదా, ఈ కార్ ఆ కార్ నడపాలని, స్పోర్ట్స్ కారు. మేబీ అక్కడ ఫుల్ఫిల్ అవుతుందేమో. ఓ అయ్యా చూసుకొని రాదు, దానికోసమే పోతున్నావా అంటే అట్లని కాదు, అదొక హ్యాపీనెస్ ఇస్తుంది. మనం అయితే అది ఇక్కడ ఉంటే ఫుల్ఫిల్ చేసుకోలేం కదా. కాకపోతే మేబీ అక్కడికి వెళ్ళినాక రెంటల్సే, కానీ నాకు అక్కడ రోడ్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మంచిగా ఇంత ట్రాఫిక్ ఉండదు, సాఫీగా వెళ్ళిపోవచ్చు, మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడికి అక్కడికి కంపేర్ చేసుకుంటున్నా అయితే బైక్స్ ఒకవేళ మన హంటర్ తీసుకోవాలన్నా ఇవన్నీ నేను ఒకసారి రీసెర్చ్ చేసిన, డబల్ ది ప్రైస్ ఉన్నాయి. డబల్ అంటే ఇప్పుడు 2.4 2.2కి ఇక్కడ హంటర్ వస్తే అక్కడ 4.2, అంటే ఇక్కడ మన జీటీ ఎంత తీసుకుంటాం అంత పడుతుంది అక్కడ కాస్ట్. జీటీ అయితే ఇంక ఎక్కువనే పడుతుంది. సో సెకండ్స్లో తీసుకోవాలి ఏదున్నా. సో ఓకే దెన్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, లెట్స్ ఎండ్ ది బ్లాగ్ హియర్. బట్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. యాక్చువల్గా సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి, ఎందుకంటే మనది 1000 సబ్స్క్రైబర్స్కి రీచ్లో ఉంది.
So please do not forget to subscribe my channel. Thank you for watching.